9 పేర్లు ఖరారు. నిన్న ఎలక్షన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ పార్టీలో ఇది వచ్చింది. కేంద్ర ఎన్నికలకు సంబంధించి వంశీచంద్ర రెడ్డిది ఆల్రెడీ సీఎం ప్రకటించేసిండు, అయిపోయింది. చేవెళ్లలో పట్నం సునీత మహేందర్ రెడ్డి దాదాపుగా ఆమెకే ఇస్తున్నారు, ఇంకెవరు లేరు కూడా. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్కి ఇస్తారా లేదంటే ఇంకొకరికి ఇస్తారా అనేటువంటిది కూడా చర్చ ఉంది. కానీ బొంతు రామ్మోహన్ పార్టీలో చేసుకున్న తర్వాత కొంత ఆయన సామాజిక వర్గాలు కానీ మేయర్గా చేసింది కాబట్టి కొంత కాంగ్రెస్కి వస్తుందేమో అని. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ స్థానం ఇచ్చారు కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ పోటీ నుంచి తప్పుకున్నట్టుగా దాదాపుగా అర్థమవుతున్నది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కరే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా త్యాగం చేసిండు అనేటువంటి పేరుంది, గతంలో ఎంపీగా పనిచేసినటువంటిది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ఖరారైంది. అటు బీజేపీ నుంచి అరవింద్, ఇటు వీళ్ళు ఉంటారు. ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎవరు రాలేదు. చేవెళ్ళ నుంచి సునీత మహేందర్ రెడ్డి, ఇటు బీజేపీ నుంచి ఉంది. టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి చేస్తలేదు, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు, బొంతు రామ్మోహన్ వస్తే బొంతు రామ్మోహన్. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ ఉంటాడు, మళ్ళీ సురేష్ షెట్కర్ ఉంటారు కాంగ్రెస్ నుంచి. బీజేపీ నుంచి బీబీ పాటిల్. నిజామాబాద్ నుంచి అరవింద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 2 సార్లు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గెలిచారు, కానీ 2018లోను 2023లోను జగిత్యాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. ఆయన జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కిందికి వస్తుంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకి ఇస్తారా ఇవ్వరా? వంశీకృష్ణ వివేక్కు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంది, వాళ్ళ అన్న వినోద్కి ఎమ్మెల్యే ఉంది, గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి మళ్ళీ ఎంపీ ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ వివేక్ మినిస్టర్ పదవి ఇవ్వలేదు కాబట్టి సంతృప్తి పరచడానికి వాళ్ళ కొడుకు వంశీకృష్ణకు ఎంపీ టికెట్ ఇస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరినా కూడా ఆయనకి ఇస్తారు అనేటువంటిది ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. మల్కాజ్గిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. మల్కాజ్గిరిలో చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తారా లేదా మిగిలినటువంటి నాయకులు ఎవరైనా వస్తారనేటువంటి కూడా చర్చ జరుగుతున్నది. టికెట్ ఆశించినటువంటి బీజేపీ నాయకులు కూడా అటు వెళ్తారనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. లేదా ఇతర నాయకులు మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా ఎంపీగా పోటీ చేస్తారా అనేటువంటిది. చంద్రశేఖర్ రెడ్డి పేరున్నా కూడా అయింది. మెదక్ నుంచి నీలం మధు ఏదో ఒక సర్పంచ్గా ఉండి అటు ఇటు బీఎస్పీకి కాంగ్రెస్కు బీఎస్పీకి 6 సార్లు పార్టీ మారినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మెదక్ నుంచి ఎంపీ సీట్ అంటున్నారు, కానీ ఆయనకి ఇస్తారా లేదంటే ఈయన మెదక్ నుంచి రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావుకి ఇస్తారా అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతున్నది. బీసీకి ఇవ్వాలనుకుంటే నీలం మధుకి ఇచ్చి ఎట్లా ఓడిపోయేది, నీలం మధు ఓడిపోయాడు అనేటువంటి చర్చ చేస్తారనేటువంటి చూడాలి. నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డిని అభ్యర్థులుగా నిర్ణయించిన సమాచారము. జానారెడ్డి దాదాపుగా రిటైర్ అయినట్టుగా కనబడుతుంది. ఒక కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు ఆల్రెడీ నాగార్జున సాగర్ నుంచి జయవీర్ రెడ్డి, ఇప్పుడు రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి వస్తారనేటువంటి ఉంది. మహబూబాద్ నుంచి మాజీ మంత్రి బలరాం నాయక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బెల్లయ్య నాయక్ కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి కూడా ఒక మహిళా నేత భానోత్ విజయలక్ష్మి ఇంకేదో పేరున్నది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి ఆమెకు టికెట్ ఇప్పించుకోవాలని అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇక మిగిలినటువంటి అంశాల్లో ఖమ్మం రాహుల్ గాంధీ ప్రకటించిన తర్వాత తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేదా అనేటువంటిది కూడా క్లారిటీ రావాల్సింది. భువనగిరి, నాగర్ కర్నూలు, ఖమ్మం. నాగర్ కర్నూలునేమో మల్లు రవికి ఇవ్వాలా వద్దా, సంపత్కి ఇవ్వాలా అనేటువంటి చర్చ కూడా సాగుతున్నది. సంపత్ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్లకు ఎంపీ టికెట్లు ఇవ్వకూడదు అనేటువంటి ఒక చర్చ కూడా చేసినటువంటి నేపథ్యంలో మరి నీలం మధు కూడా బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసింది కాబట్టి ఆయనకు వర్తించకపోవచ్చు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎంపీలుగా అవకాశం ఇవ్వకూడదు, ఆ ఎమ్మెల్యేలు తిరిగి 5 ఏళ్ల పాటు అక్కడనే ఉండే విధంగా వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఉండాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయ నిర్ణయంగా మనకున్నటువంటి సమాచారం. మరి అది చేస్తారా లేదా తెలియదు. నాగర్ కర్నూలులో పంచాయతీ మల్లు రవి ఇప్పటికే ఎంపీ సీట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీకి ఇచ్చినటువంటి దాంట్లో ఆ పదవికి కూడా రాజీనామా చేసిన నాకు నాగర్ కర్నూలు ఎంపీ ముఖ్యము, నా పదవి ఇంకెవరికైనా ఇచ్చేయండి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఖమ్మం భువనగిరి అనేటువంటి అంశంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఖమ్మం నుంచి చేయించాలనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. ఖమ్మంలో పోటీ ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి తుమ్మల వాళ్ళ కొడుకు మల్లు బట్టి విక్రమార్క భార్య వి హనుమంతరావు, ఇట్లా ముఖ్యమైనటువంటి నాయకులు రేవంత్ రెడ్డితో పాటు టీడీపీలో పనిచేసి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీలు 1-2 ఉన్నారు అక్కడ. సో వీళ్ళందరూ కూడా నడుస్తుంది. ఎవరైతారనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు. భువనగిరిలో కూడా ఇంకా కొంత ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్లో రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వలే, వాళ్ళ మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ భార్యకు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ భార్య నిన్న జనగాంలో కూడా ఏదో ప్రోగ్రామ్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టింది. సో వాళ్ళ భార్య ఆల్రెడీ భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ
టికెట్ కోసం రేస్లో ఉండి భువనగిరి కింద పనులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఇస్తే ఇస్తారా ఇవ్వరా, కుటుంబంలో ఎంతమందికి ఇస్తారనేటువంటి కూడా క్లారిటీ లేదు. రాహుల్ గాంధీ పోటీ చేసేటువంటి అంశం పైన ఖమ్మం సీటు, భువనగిరి సీటు కూడా ఆధారపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరు పోటీ చేస్తారో ఎవరు వస్తారో తెలియదు. ఇది కాంగ్రెస్కు సంబంధించినటువంటి జాబితా.